చైనా యాప్ల తరహాలో ఆ దేశ ఉత్పత్తులను భారత్లో నిషేధిస్తే దేశంలోని పరిశ్రమలకు ఇబ్బందులు తప్పవని తెలంగాణ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తి ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ పరిశ్రమలను సమాయత్తం చేయకుండా అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంటే వేల సంఖ్యలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడి లక్షల మంది రోడ్డున పడతారని స్పష్టం చేశారు. దేశంలో పరిశ్రమలు ఇప్పటికీ అంతర్జాతీయంగా పోటీ ఇచ్చే పరిస్థితులు లేవని, కేవలం సెంటిమెంట్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే కుదరదని అంటున్న కరుణేంద్ర జాస్తితో ప్రత్యేక ముఖాముఖి. చైనా భారత్ల మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను నిషేధించాలని చెప్పిన దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ముఖ్యంగా చాలా సంస్థలు, వర్గాలు కూడా చైనా వస్తువులను పూర్తి స్థాయిలో నిషేధించడం ద్వారా ఇండియన్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలని, అదేవిధంగా చైనాకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగా చైనా ఉత్పత్తులను నిషేధిస్తే దేశంలో ఉన్న ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఎలా మనం ఆ సమస్యని ఎదుర్కోగలమని చెప్పిన అంశాలపైన తెలంగాణ వాణిజ్య పరిశ్రమ సమైక్య అధ్యక్షులు కరుణేంద్ర జాస్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, నిజంగా చైనా ఉత్పత్తులను భారతదేశంలో నిషేధిస్తే మన ఇండస్ట్రీ ఇమ్మీడియట్గా ఎదుర్కొనే పరిస్థితి ఏంటి సార్? అది విష్ఫుల్ థింకింగ్ అండి. నాకైతే కనుక ఇమీడియట్గా అయితే ఈ రోజుకి ఓవర్ నైట్ చేసే పరిస్థితిలో లేదు. భారత పరిశ్రమ కూడా కుదేలు పడితే అవకాశం ఉంటుంది. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు నాన్ ఎసెన్షియల్ కేటగిరీస్, టాయ్స్ అంటారా, క్లోదింగ్, ఇలాంటివి ఆర్ సమ్ ఎలక్ట్రానిక్స్, ఇలాంటివి నిషేధించడం వల్ల ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఎకానమీ బ్యాడ్లీ. హౌఎవర్ ఇఫ్ యూ డూ ఇట్ ఆన్ ఎక్స్టెండెడ్ ఆల్ ద ప్రోడక్ట్స్, అది డెఫినెట్గా ఇక్కడ ఇండస్ట్రీకి చాలా దెబ్బ ఉంటుందండి. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ for the local industry, will all fall flat. Now let's say మన హైదరాబాద్లో we are one of the biggest pharma clusters in the country and billions of dollars మనం ఎక్స్పోర్ట్ చేయటం కానీ తయారు చేయటం కానీ జరుగుతున్నాయి ఈ దేశం, ఈ హైదరాబాద్ నుంచి. కానీ దీనికి సరిపోయే ముడి పదార్థాలు, కెమికల్స్ కానీ, ఇంటర్మీడియటరీస్ ఆర్ ఏపీఐస్, సమ్ ఆఫ్ దెమ్ స్టిల్ డూ కమ్ ఫ్రమ్ చైనా. అండ్ ఇట్స్ ఎ గుడ్ పర్సంటేజ్ మన ఫైనల్ డ్రగ్లోకి మనం వాల్యుయేషన్ డెఫినెట్గా చేస్తున్నాము. బట్ వీ గెట్ ద ఫైన్ కెమికల్స్ అక్కడి నుంచి. అది మనం ఇన్నాళ్ళు ఇండియాలో డెవలప్ చేయలేదు. ఫర్ సింపుల్ రీజన్, ఏ మ్యానుఫ్యాక్చర్ అయినా ఇప్పుడు పెద్ద ఫార్మా మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ ఎవరున్నా కానీ దే విల్ సీ ఫర్ ద లోవెస్ట్ కాస్ట్ అవైలబుల్. అండ్ చైనా హ్యాస్ బీన్ గివింగ్ దెమ్ దట్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇండియాలో ఒక ప్రాసెసర్ 100 రూపాయలకి అమ్మేది వాళ్ళు 85 రూపాయలకో సప్లై చేస్తూ ఉంటారండి. అండ్ బికాస్ ఆఫ్ దట్ డిఫరెన్స్ ఎవ్రీబడి ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఇంపోర్ట్స్. అది మనం సడన్గా అండ్ అలా చేయటం వల్ల ఇండియాలో అలా చేసే కంపెనీస్ అన్నీ దే స్టాప్ ప్రొడ్యూసింగ్ లో వాల్యూమ్స్. అక్కడ ఇప్పుడు ఇది ఆపటం వల్ల వీళ్ళకి ఎట్టి వరుసలో ఆ రా మెటీరియల్స్ అందవు అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్ అండ్ ద డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. సో ఇది వీ షుడ్ రీథింక్ అండి. సో మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి, ఇంపోర్ట్స్ చాలా భారీగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ అంతా కూడా చైనా ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు ఉన్న పట్టున దీన్ని నిషేధిస్తే ఇండస్ట్రీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోబోతున్నారు? సార్, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాప్. ఇప్పుడు ఏదో మీరు టెలిఫోన్లో మన సెల్ ఫోన్లో ఉన్న యాప్ తీసేయమంటే టిక్టాక్ ఇంకేదో 5 నిమిషాల్లో తీసేయచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద జనరల్ ఎకానమీ అట్ ఆల్. కానీ ఇప్పుడు ఇఫ్ యూ జస్ట్ సే సడన్లీ యూ ఆర్ నాట్ డూయింగ్ రా మెటీరియల్స్ అండ్ సమ్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ విచ్ వీఆర్ ఇంపోర్టింగ్, అవి లేకపోతే ఇండియన్ ఇండస్ట్రీ ఆల్సో విల్ గో డౌన్ ద ట్రైన్. అండ్ దే విల్ బీ ఇండియన్ అనే కాదు, ఎనీవే ఐఎమ్ షూర్ China has built such mass infrastructure with government support anta for the low interest rates or big industrial parks, cluster development. ఇవన్నీ గత వాళ్ళు 20 ఏళ్ళుగా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఓవర్ నైట్ చేసింది కాదు అది. సో దే హ్యావ్ గ్రోన్ టు సచ్ ఏ వరల్డ్ దట్ దే ఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. మనం వీఆర్ థింకింగ్ నౌ అట్ లీస్ట్ ఇన్ ఎ లైన్ దట్ వీ షుడ్ మేక్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఉండాలని, మేక్ ఇన్ ఇండియా, బీ లోకల్, గో వోకల్ అనేది ప్రధానమంత్రి గారు అంటాం చాలా గమనార్హం. బట్ మనల్ని ఆ కాంపిటీషన్కి కోపప్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్యాన్ చేస్తాం వల్ల ఐ డోంట్ నో వాట్ ద ఇంప్లికేషన్స్ విల్ బీ ఆన్ WTO అండ్ ట్రేడ్ లాస్ అక్రాస్ ద వరల్డ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లాస్ అన్ని. బట్ వీ హ్యావ్ టు మేక్ ద ఇండియన్ ఇండస్ట్రీ కాంపిటేటివ్ బై గివింగ్ దెమ్
greater infrastructure, cheaper finances, funds available, subvention of interest అన్నీ చేసి అలాగా if they support with a long term goal, yes, Indian industry also will grow. We are not any less. మనకు కూడా టాలెంట్స్ ఉన్నాయి. We have got great manpower. We have got engineering skills. We got language as an advantage. ఇన్ని రకాలుగా మనకి ప్లస్లు ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ ద గవర్నమెంట్స్ విల్ టు సపోర్ట్ ద ఇండస్ట్రీ టు మేక్ ద సేమ్ ప్రోడక్ట్ అట్ 85 రూపీస్. ఇందాక అన్నట్టు మనం 100 రూపాయలు అయ్యేది మనం కూడా 85 రూపాయలు చేయగలిగితే వై వుడ్ అన్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ గో అండ్ డూ ఇట్ ఫ్రమ్ దేర్? We should look for capacity building here. Without capacity building, if you just do a ban on something, few people will benefit of the whole scenario. Like in my case, ఇప్పుడు చైనా మార్కెట్ ఎదుర్కోవడానికి ప్రధానంగా మనకి ఇండియాలో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన ప్రతిబంధకాలు ఏంటి? we are at such high interest rates today. మన cost of funds itself are very high. Our payment structures, we don't, the MSMEs don't get payments on time. Take it, ఇవాళ రోజున మన పిఎస్యూస్ను మన పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్సే హ్యావ్ టు పే ద స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈస్ కొన్ని లక్షల కోట్లని మినిస్టర్ గారు చెప్పారు. అమ్మాజీ అంత డబ్బు వాళ్ళ దగ్గర అలా ఉంటే వడ్డీలు కట్టకుండా మనం హౌ విల్ ఇండస్ట్రీ సర్వైవ్? మనం బ్యాంకులు కడతాం తప్పదు. వీళ్ళు జిఎస్టీ టైంకి కట్టకపోతే 18% పెనాల్టీ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆ ఇయర్ ఎండింగ్ కాదు, ఇంకా ఎవ్రీ క్వార్టర్కి కట్టాలి. అది లేకపోతే మళ్ళీ 18%. మనం కట్టే వాటిలన్నిటికేమో ఇంట్రెస్ట్ వసూలు అవుతూ ఉంటాయి, మనకు వచ్చే వాటికి ఏమీ రావు. సో ఇలాంటివన్నీ ఈజ్ చేస్తాయండి. ఇండస్ట్రీ విల్ గ్రో. మనకు తెలివితేటలు లేక కాదు, మనకి కెపాసిటీస్ లేక కాదు. ఇట్స్ ఓన్లీ దట్ వీ నీడ్ సపోర్ట్, యూనో. సో కొన్ని కంట్రీస్లో ఎంటర్ప్రినర్ని చాలా దేవుళ్ళ భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్లో 1000 మందికి ఉపాధి కల్పిస్తే వితిన్ ఒక నెల రోజుల్లోనే వాళ్ళకి అన్ని అనుమతులు ఇచ్చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే చైనాలో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఇండియాలో ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక ఎంటర్ప్రినర్ ఎంటర్ అవుతుంటే వాడు దోపిడీదారుడు లేకపోతే ఆ ముద్ర ఉంది ప్రస్తుతం. సో అది పోవాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ నుంచి మీరు అదే సార్, నేను ఇందాక అన్నట్టు దే షుడ్ స్టార్ట్ ట్రస్టింగ్ ఎన్ ఎంటర్ప్రినర్. సి, ఎంటర్ప్రినర్ ఈజ్ జస్ట్ నాట్ ట్రైంగ్ టు మేక్ మనీ ఫర్ హిమ్సెల్ఫ్, బట్ హీ ఈజ్ యాక్చువల్లీ గివింగ్ లైవ్లీహుడ్. కొన్ని వందల మందికి ఉపాధి, కొన్ని వేల మందికి. యూనో, ఇన్ ఈచ్ స్మాల్ ఇండస్ట్రీ అయితే 100,000 మధ్యలో యు ఆర్ గివింగ్ దెమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఆ ఉద్యోగాలు వచ్చిన ఖర్చుతోను వాళ్ళు స్పెండ్ చేసేదాంతో గవర్నమెంట్ గెట్స్ మోర్ ట్యాక్సెస్. యాక్చువల్లీ గవర్నమెంట్ ఈజ్ అ బిగ్ బెనిఫిషరీ ఇఫ్ అన్ ఇండస్ట్రీ డెవలప్స్ అండ్ ఏ ఎంటర్ప్రీనర్ కమ్స్ ఇన్ టు picture. There is no such thing. It should be a mindset that they need to change as an entrepreneur. Entrepreneur should be also treated as God, like we treat our farmers these days. You know, industry should also be given a very good opportunity and a chance to prove their this is missing here. సో చైనాలో ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితికి మనం రావాలంటే భారతదేశానికి ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం అని చెప్పి అనుకుంటున్నారు? It all depends upon the willpower, sir. వాళ్ళకి విల్ పవర్ లేకపోతే ఎప్పటికీ రాదు. Even if they do now, I am not seeing it in a decade's time. But it's not bad. ఎక్కడో ఒక చోట బిగినింగ్ ఉండాలి కదండి. చైనా ఉత్పత్తులను భారతదేశంలో నిజంగా ఆపుతాయి. చైనా పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంచి మీరు అంచనా వేస్తున్నారు? గత 30 సంవత్సరాలుగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. నిజంగా కూడా చైనా మార్కెట్ మీద, చైనా ఆర్థిక వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం పడుతుందా? I wouldn't say only India doing it will really make a difference for China, Andy. But I think the sentiment is across the world. So if the whole world starts to think in the same lines, definitely the Chinese economy also will take a beating, and they'll come to some reasonable senses and, you know, stop doing all this forceful takeovers. But how to sustain our industry anedi, we need big support from the industry, I mean from the government, and industry will definitely stand by that. ప్రభుత్వం ముఖ్యంగా బ్యాంకులు ఇండస్ట్రీకి ఇస్తున్న నిధుల వడ్డీలపైన కానీ, ట్యాక్స్ల విషయంలో కానీ, లేకపోతే లేబర్ లాస్ విషయంలో కానీ మీరు గత దశాబ్ద కాలంగా మీరు చేస్తున్న డిమాండ్లు కూడా ఏం ఫలించినట్టు కనిపించట్లేదు. ఇప్పుడు తిరిగి మళ్ళీ చైనా ఉత్పత్తులపై కూడా ఇండియాలో బ్యాన్ విధిస్తే వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ? No, if they really don't do it, if they won't walk their talk, then it is a difficult situation. At least if they walk their talk, we have a confidence that we will somewhere tide over, you know. If not 100%, we will be a gradual phase over of this and chepparu ankondi. This is how we should plan an internal document at least, that, you know, this is the year we should be self-reliant in this particular industry, this chemicals, this year we'll work like this place is what we should do, and oka agenda unte ganaka we can achieve. It cannot just happen by just telling that, you know, I am going to do this. Words are not going to do any better, deeds are going to. సో మీరేమన్నా మీ అసోసియేషన్ తరఫున తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేసే అవకాశం ఉందా? చేస్తూనే ఉన్నామండి. we really did in this times, last 2 months we did lot of representations to the state, the center,
giving our ideas. I mean, it's not that our ideas are the topmost things. I mean, but what the government can do is take all these in perspective. Like as a lot of other associations also across the country, like it be the national bodies or the state bodies, would have given వాళ్ళు ఇచ్చిన సలహాలన్నింటిలో వాళ్ళకి బాగా సూటబుల్ ఉండే కొన్ని దే కెన్ పికప్ సమ్ ఆఫ్ ద రైట్ పాయింట్స్ అవుట్ ఆఫ్ ద 5 or 8 I had given. Even if 2 are good for them and they can take it, if they are common with all the other associations, they should start to implement it seriously and they should give the importance to the associations, which was missing till now, most of them. చైనా ఈ ఉత్పత్తుల విషయంలో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో సో ఇండియన్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం సంబంధించి మరోసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం ద్వారా చైనా ఇండస్ట్రీని బీట్ చేయడానికి ఎప్పటికైనా ఒక కార్యాచరణ వచ్చే అవకాశం ఉంది కదా, ఆ పరంగా మీరు ఏం చేయబోతున్నారు? గవర్నమెంట్కి తెలవకేం కాదు సార్, దే హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద ఎకనామిక్స్, ఎవ్రీబడి అడ్వైజింగ్ దెమ్ అండ్ they also know what it is, but the pressure should build up from the industry also for them to see the seriousness. So it is the willpower of the government which will take it forward. And థ్యాంక్ యూ అండి. చైనా యాప్లను భారతదేశంలో నిషేధించినంత ఈజీగా చైనా ఉత్పత్తులను భారతదేశంలో నిషేధిస్తే ఇండియన్ ఇండస్ట్రీ చాలా దారుణంగా దెబ్బతింటుందని, రాత్రి ఈ డెసిషన్ తీసుకోవడం అనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఒకవేళ నిజంగా తీసుకుంటే ఇండస్ట్రీకి చావు దెబ్బని చెప్పని ప్యాప్సీ అధ్యక్షులు స్పష్టం చేస్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్.